హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజా స్మార్ట్ అండ్ స్వీట్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు ఇంకొక మంచి వీడియోతో అయితే వచ్చేసాను. ఇది కూడా సమ్మర్కి సంబంధించి, అంటే సమ్మర్ స్పెషల్ బిజినెస్ ఐడియా అనమాట. సో నేను చేస్తున్నది ఇంకా కొంతమందికి ఎవరికైనా యూజ్ అవుతుందేమో అనేసి అని చేస్తున్నాను. సో అది ఏంటంటే, ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు రస్నా డబ్బా అనమాట. నేను రస్నా అయితే తయారు చేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి మనము హోల్సేల్స్లో కూడా వేయచ్చు, షాప్స్కి కూడా వేయచ్చు. అలాగే మీకు ఓన్గా షాప్ ఉంటే కనుక ఆ షాప్స్లో కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది నేను రెడీ చేసి ఆల్రెడీ 10 రూపీస్ ప్యాకెట్స్ అయితే ప్యాకింగ్ అయితే చేసేసాను. ఇంకా 5 రూపీస్ ప్యాకింగ్స్ చేస్తాను కదా, మీకు చూపిద్దాము అనేసరి అయితే నేను అడిగానమాట. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఒక ప్యాకింగ్ అనమాట. అంటే ఇది ఇలాగా ఈ ప్యాకెట్ వచ్చేసి ఏంటంటే సీల్ చేసుకున్నది అనమాట. ఇంకొకటి వచ్చేసి నేను ఇప్పుడు ఇలా కడతాం కదా, అది చూపిస్తాను. 5 రూపీస్ ప్యాకెట్స్, ఎందుకంటే చిన్నపిల్లలు ఎక్కువ ఒక 5 రూపీస్ వచ్చేసి వాళ్ళు ఏమన్నా పప్పలు కొనుక్కున్నా కానీ ఇంకొక 5 రూపీస్ తాగడానికి యూజ్ చేస్తారు కదా, అందుకనేసి నేను ఇలాగ 5 రూపీస్ 10 రూపీస్ 2 కవర్స్ అయితే కడుతున్నాను అనమాట. ఈ బిజినెస్ ఐడియా అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. సమ్మర్కి వచ్చేసి మీరు ఎవరైనా కానీ ఒకవేళ ఈ సమ్మర్లో ఇలాంటి బిజినెస్ చేయాలనుకుంటే కనుక బాగా ఆగుతుంది. ఎందుకంటే సమ్మర్లో ఎక్కువ చల్లగా కూల్గా అందరూ తాగాలని అనుకుంటారు కాబట్టి. ఈ వీడియో ఇంకా ముందుకు వెళ్ళే ముందు ఏంటంటే, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేయండి. చూసారు కదా, ఇదిగోండి ఈ ప్యాకింగ్ అయితే చేశాను అనమాట. జస్ట్ ఇలాగ 3 వేసేసాను అంతే. లీకేజ్ కూడా ఏమి ఉండదు దీంట్లో, జస్ట్ మనం 3 వేస్తే సరిపోతుంది. ఇది వచ్చేసి 5 రూపీస్ ప్యాకెట్. దీన్ని అయితే నేను 5 రూపీస్కి అయితే సేల్ చేస్తాను. ఇందాక చూపించాను కదా, అవి వచ్చేసి 10 రూపీస్ అనమాట. అయితే దీనికి ఎంత ఖర్చు అవుతుంది, మనము ఎంత పెడితే మనకి ఎంత ప్రాఫిట్ అనేది వస్తుంది మనం సేల్ చేసుకున్న తర్వాత అని అంటే కనుక, మీరు ఏం చేస్తారంటే ఒక ప్యాకెట్ అనేది ఫుల్ ప్యాకెట్ అనేది తీసుకోండి. ఫుల్ ప్యాకెట్ తీసుకున్న తర్వాత ఏంటంటే ఆ ప్యాకెట్లో మీరు ఎన్ని ప్యాకెట్స్ చేస్తారు, అలాగే మీకు ఎంత వచ్చింది అనేదాన్ని చూసుకుంటే కనుక అప్పుడు మీకు కరెక్ట్గా మీరు వేసుకున్న దానికి మీకు ఎంత వచ్చింది అనేసి అని క్లారిటీగా తెలుస్తుంది అనమాట. అలాగే ఇంకా మన ఛానల్లో చాలా బిజినెస్ ఐడియాస్ అయితే పెట్టాను నేను. అంటే ఇంటి దగ్గర ఖాళీగా ఉండే లేడీస్కి కానీ జెంట్స్కి కానీ యూజ్ అయ్యే వీడియోస్ అయితే ఉన్నాయి. మన ఛానల్ పేజ్లోకి వెళ్ళి మీరు చెక్ చేసినట్లయితే మీకు కనిపిస్తాయి. ఆ వీడియోస్ అయితే మీరు ఫాలో అవుతే కనుక మీకు కొంచెం యూజ్ అవుతాయి అనమాట. నేను చిన్న ప్యాకెట్స్ చేశాను అనమాట. ఇవి వచ్చేసి 5 రూపీస్ ప్యాకెట్స్ ఆల్రెడీ చూపించాను కదా, 5 రూపీస్ అనమాట. అలాగే 10 రూపీస్వి కూడా ఇందాక చూపించాను కదా, అవి 10 రూపీస్. అవి ఇవి కలిపి అంటే నేను మ్యాక్సిమమ్ ఇప్పుడు మీరు బయట సేల్ చేసుకోవాలనుకుంటే ఏంటంటే ఇలాగ లాక్ ఉన్న కవర్స్ ఉంటాయి కదా, అవి యూజ్ చేయండి. నేను మామూలుగా మా షాప్లోకి సేల్ చేయడానికి చేస్తున్నాను కాబట్టి నేను 5 రూపీస్ లెక్క ఇదిగోండి ఇలాగా 3 వేసేసి అయితే నేను చేస్తున్నాను అనమాట. అంటే మీరు సేల్స్ బట్టి, అంటే మార్కెటింగ్ బట్టి ఆలోచించుకొని అయితే మీరు ప్యాకింగ్ అయితే చేసుకోండి. ఒకవేళ మీకు ఓపుకుండి బయట షాప్స్లో కూడా వేయగలము అనుకున్న వాళ్ళైతే కనుక ఇలాగా సీల్ చేసే ప్యాకెట్స్లో అయితే ప్యాక్ చేయండి. ప్యాకెట్ వచ్చేసి 10 రూపీస్ కదా, మనము 9 రూపీస్కి అలా వేయాలి. 8 రూపీస్కి వేయాలి మనం షాప్ వాళ్ళకి. 8 రూపీస్కి వేస్తే వాళ్ళు 10 రూపీస్కి అయితే సేల్ చేసుకుంటారనమాట. సో ఏంటంటే మనం తీసుకున్న దాంట్లో అంటే ఖర్చులు, ప్యాకెట్స్ ఉంటాయి కదా, ప్యాకింగ్ కవర్స్, ఈ కవర్స్ అలాగే ఇంకా రస్నా ఉంటుంది కదా, అది దీంట్లో యాడ్ చేస్తాం. ఇంకేం యాడ్ చేస్తాం, మహా అంటే షుగర్ ఒకటే యాడ్ చేస్తాం కదా అంతే. కానీ నేను తీసుకున్న రస్నా ప్యాకెట్ ఏంటంటే నో యాడెడ్ షుగర్ అనేసి ఉంది. కాకపోతే మనము కొంచెం లైట్గా షుగర్ అనేది యాడ్ చేసుకుంటే మంచిది, టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. అందుకని నేను లైట్గా అయితే యాడ్ చేశాను. నేను ఏంటంటే 6 లీటర్స్ చేశాను. 6 లీటర్స్ వాటర్తో రస్నా చేస్తే ఏంటంటే ఒక హాఫ్ కేజీకి తక్కువ వేసాను అనమాట. అంటే పావు కేజీకి ఎక్కువ, హాఫ్ కేజీకి తక్కువ అలా వేసుకున్నాను షుగర్ అయితే. అంతే, ఇదైతే ప్రాసెస్ అయితే ఇది. ఒకవేళ మీరు ఎవరైనా బిజినెస్ అని కాదు కానీ ఇలాగ చిన్నగా సమ్మర్లో ఇలాంటి ఐడియాస్ ఏమన్నా ఉంటే కనుక ట్రై చేయండి. బిజినెస్ లాగా బాగుంటుంది కూడా. అంటే చిన్న షాప్స్కి వేస్తే ఏంటంటే ఖచ్చితంగా తీసుకుంటారు ఇలాంటివి. ఒకవేళ మీకే షాప్స్ ఉంటే కనుక ఇలాగ ట్రై చేయండి. ఓకేనా. ఈ వీడియో మీకు నచ్చితే కనుక వీడియోని ఒక లైక్ అయితే చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.
మన ఛానల్ని కొత్తగా చూస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. అయితే ఇది ఎలా కలుపుకోవాలి ఏంటో చూస్తే కనుక ఏంటంటే మనకి మీరు ఏ ప్యాకెట్ కొంటారంటే మీరు ఆరెంజ్ ఫ్లేవర్ కొన్నా లేకపోతే మ్యాంగో ఫ్లేవర్ ఏ ఫ్లేవర్ కొన్నా కూడా ప్యాకెట్కి వెనకాల ఏంటంటే ఎన్ని లీటర్స్కి ఎన్ని స్పూన్స్ వేయాలి అనేసి అని ఉంటుంది. ప్రతి ప్యాకెట్ మీద కూడా ఉంటుంది. మీరు అది చూసుకొని మీరు ఎన్ని లీటర్స్ కలుపుతారో ముందే మీరు అంతా కూడా కొలుచుకొని పెట్టుకుని తర్వాత ఈ పౌడర్ అనేది స్పూన్స్తో కౌంట్ చేసుకుని వేసుకోవచ్చు. లేదా అందాజుగా మీరు టేస్ట్ చూసుకుంటూ కూడా దీన్ని అయితే మిక్స్ చేసుకుని వేసుకోవచ్చు అనమాట. కాకపోతే ఏంటంటే ఇలా సమ్మర్లో ఇలాంటివి అయితే చాలా బాగా లాగుతాయి. అలాగే షాప్స్కి వేయాలన్నా కూడా మీరు వేసుకోవచ్చు, లేకపోతే మీరు ఓన్గా షాప్లో కూడా అమ్ముకోవచ్చు అనమాట. బాగుంటుంది. అలాగే షుగర్ ఎలా కొలుచుకోవాలి ఏంటి అని అంటే షుగర్ కూడా నేను టేస్ట్ని బట్టి చూస్తాను అనమాట. కాకపోతే ఏంటంటే మనకి ప్యాకెట్ మీద ఉంటుంది కదా, దాంట్లో ఏంటంటే షుగర్ అనేది యాడ్ చేసుకోవాల్సి లేదు అనేసి ఉంటుంది. కాకపోతే నేను ఒక 6 లీటర్లకి మందమైతే ఒక పావు కేజీకి పైన వేసాను అనమాట పంచదార అనేది. అలా వేసుకోవాలి. మరీ ఎక్కువగా తీపి కాకుండా మరీ తక్కువ కాకుండా మీడియంగా ఉంటే కనుక పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి ఎవరికైనా కూడా నచ్చుతుంది ఈ రసన అనేది. అంతే మన ఇవాళ వ్లాగ్ అయితే. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.